నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ. నంద్యాల జిల్లాలో అంగన్వాడీల గలం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నారాసింహుల నిలయం అహోబిలంలో ఆధ్యాత్మిక శోభ. అమ్మల సేవలు అందిస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వ వివక్ష ఎందుకు? ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సవిత వ్యాఖ్యలు. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. క్యూ లైన్ల నిర్వహణ నుంచి స్వామివారి దర్శనం వరకు ప్రతి అడుగులో భక్తులకు భద్రతతో కూడిన సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేత్రం అంతటా సీసీటీవీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా మాడ వీధులు, క్యూ లైన్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎగువ అహోబిలంలో జరిగే కళ్యాణకట్ట సేవలు, రథోత్సవం మరియు స్వామివారి విగ్రహాల ఊరేగింపు సమయాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని, త్రాగునీరు వంటి కనీస వసతులతో లోటు లేకుండా చూడాలని ఆలయ అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో ఎస్పీతో పాటు ఆలగడ్డ డీఎస్పీ కె ప్రమోద్, రూరల్ ఇన్స్పెక్టర్ బివి రమణ, ఎస్ఐ వరప్రసాద్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులందరూ నిబంధనలు పాటించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పోలీస్ శాఖ కోరుతోంది. వరకు చేస్తాం. వాళ్ళు వచ్చేసి ఇంకెవరు విజయదారులు కూడా మనం ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నాం సార్. వాళ్ళే కళ్యాణం చేస్తారు. లోకల్ 200 మెంబర్స్ ఉంటారు సార్. ఒక 10 మెంబర్స్ మాత్రం మండపం దగ్గరికి వెళ్తారు సార్. ఈవెంట్ సపరేట్ గ్యాలరీ పెట్టుకున్నాం. అక్కడ పైన కూర్చోడానికి నంద్యాల జిల్లాలో అంగన్వాడీల గలం మారుమోగుతోంది. మా సేవకులకు గుర్తింపు ఎక్కడ, మా కడుపు మంట తీరేదెప్పుడు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్లు సమరశంఖం పూరించారు. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వీరు మార్చి 2న విజయవాడలో జరగబోయే మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయడంలో విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్లు గడిచినా నేటికి అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించకపోవడంపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 2019 నుండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం, బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం వీరిని రోడ్డుపైకి తెచ్చింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వీరు ప్రధానంగా 9 డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయడానికి వెంటనే గైడ్ లైన్స్ రూపొందించాలని, పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి వారిని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్స్ ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన గైడ్ లైన్స్ ద్వారా అర్హులకు
అవకాశం కల్పించాలని, లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీని పెంచాలి మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత గ్యాస్ సరఫరా చేయాలి అని. ఈ నెల వేసవి సెలవుల జీతంతో పాటు పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ లో అంగన్వాడీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తమ న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం ఆపబోమని నంద్యాల జిల్లా కమిటీ స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందా లేక అంగన్వాడీల పోరాటం మరిన్ని మలుపులు తిరుగుతుందా అన్నది చూడాలి. అంటే చూస్తూ ఉండండి నిఘా 2 టీవీ. గవర్నమెంట్ మేము వస్తే మేము కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మా ప్రధానమైన డిమాండ్ వచ్చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తర్వాత వచ్చేసి గ్రాడ్యుటీ అమలు చేయాలని, మే నెలంతా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని, లబ్ధిదారులకు సరైన సరుకులు కూడా నాణ్యమైన సరుకులు అందివ్వాలని ఈ యొక్క ప్రధానమైన డిమాండ్స్ మీద మనము గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెకాలంలో డిమాండ్ చేయడం జరిగింది. అవి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా మమ్మల్ని ఇది చాలా యాప్లతో ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. అలాగే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కర్మయోగి అనే ఒక యాప్ పెట్టింది. మళ్ళీ అది చేయాలి కంపల్సరీ, లేకపోతే వేతనం కట్ అవుతుందంటుంది. ఆ కర్మయోగిని ఓపెన్ చేస్తే మాత్రం దాంట్లో ఇంగ్లీషు, హిందీ తప్ప ఏం రావడం లేదు. అది ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే తీసుకుంటున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసేమైన పని చేస్తున్నాం మేము కూడా. కానీ 10th క్లాస్ నాలెడ్జీ ఉన్న వాళ్లకు ఇంగ్లీషు, హిందీ ఎంత మాత్రం అర్థమవుతాయి. కానీ కర్మయోగి అనే దానికి అసలు మా అంగన్వాడీ టీచర్ల వల్ల కావడం లేదు. ఈ యాప్ కూడా మాకు తీసేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మా యొక్క ప్రధానమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ అన్నీ నెరవేరే వరకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎటువంటి ఆందోళనైనా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే 2వ తేదీ కూడా చలో విజయవాడ ప్రోగ్రాం కూడా అందరం సిద్ధమైపోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా యూనియన్కి ధన్యవాదాలు. లక్ష్మి, మాకు సిఐటియు మా సంస్థ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము 23, 24, 25, 26, 27 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. ఈ నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, పోయిన ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు ఇచ్చిందో అవన్నీ మేము నెరవేరుస్తామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా టెంటుల దగ్గరకు వచ్చి చెప్పినారు. కానీ మా యొక్క ఏవి కూడా వాళ్ళు తీర్చలేదన్నమాట. మేము ఎన్నిసార్లు రోడ్లు ఎక్కుతున్నప్పటికీ వాళ్ళు ఏం మాకు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా మాకు ప్రధానమైన డిమాండ్లు ఏమిటి అంటే మాకు వేతనం పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 26,000 రూపాయలు అనేది. ఒక కుటుంబం బతకాలంటే ఆమెను జీతం కావాలి, మాకు జీతం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంకొకటి ఇక్కడ ఏమవుతున్నది అంటే మేము అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా యాప్లలో చేర్చినారు. మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. రేషన్ కార్డులు కూడా లేవు, చాలా మందికి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి జాబ్స్ ఉన్నాయి, మీకు అంగన్వాడీ దానిలలో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు, అందవు అని చెప్పేసి మమ్మల్ని చెప్తున్నారనమాట. వాళ్ళు మా జీతాలు ఎంత 12,500కు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలా కాగలము? సరే అది అడ్డు పెట్టండి. ఇంకొక విషయం ఏమిటి, వీళ్ళకి ఇచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి సరుకులు నాణ్యమైనవి ఇవ్వాలి. పిల్లలకి ఇచ్చేటువంటి క్వాంటిటీ పెంచాలి. ఒక్కొక్క పిల్లవాడికి 25 పైసలు, 50 పైసలు, 5 గ్రాముల నూనె ఇవన్నీ ఇవ్వడం వల్ల మేము సెంటర్లు నడపడం చాలా భారంగా అవుతుంది. పని భారం చాలా పెరుగుతూ ఉన్నది. మాకు యాప్లు తగ్గించాలి. ఈ కర్మయోగి యాప్లు ఇవన్నీ మొత్తం తీసేసి మేము పని మా సెంటర్ వరకు, మా సెంటర్ పనులు మాత్రమే చేసేటట్టు చేయాలి. మేము ఈ ఆందోళనలు మరింత ఎక్కువగా జరుపుతాము. అదే కాకుండా రేపు 2వ చలో విజయవాడకు నిర్ణయం తీసుకున్నాం, బయలుదేరుతున్నాం. అది గమనించి ప్రభుత్వము మా యొక్క కోరికలను సానుకూలంగా స్పందించి తీర్చగలరని కోరుకుంటున్నాము.
పుణ్యక్షేత్రం నవనారసింహుల నిలయం అహోబిలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గడిచిన కొద్ది రోజులుగా ఎంతో వైభవంగా సాగుతున్న స్వామివారి ఉత్సవాలు నేటితో కనుల పండుగగా ముగిశాయి. ఆలగడ నియోజకవర్గం పరిధిలోని ఎగువ మరియు దిగువ అహోబిల క్షేత్రాల గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆలగడ నియోజకవర్గ పరిధిలోని ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం క్షేత్రాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఉత్సవాల ముగింపు నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఉత్సవాల అనంతరం ఆలయ అధికారుల పర్యవేక్షణలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. భారీ భద్రత నడుమ సీసీ కెమెరాల నిఘాలో హుండీ లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది. అహోబిలం మఠం పీఠాధిపతుల ఆశీస్సులతో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకారాలు మరియు వాహన సేవలు నిర్వహించారు. స్థానిక ఆలగడ్డ ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు తమ మొక్కులను హుండీ రూపంలో చెల్లించుకున్నారు. ఈ ఆదాయాన్ని లెక్కించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మరియు దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి మరీ దర్శించుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో హుండీ లెక్కింపుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు. ఏ పేపర్ నిఘాటు సార్ నిఘాటు ఛానల్ సార్ మమ్మల్ని కవర్ చేయండి చేస్తాను అందరికీ చేసి
లక్ష్మీ నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగి రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత ఈ విధంగా స్పందించారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లులు మంజూరులో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం ద్వారా నకిలీ క్లెయిమ్లను నియంత్రించాం. 891 బీసీ వసతి గృహాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు 20 కోట్లతో యూపీఎస్లు ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. 814 హాస్టళ్లలో 16.85 కోట్లతో ఈ ఏడాది మే నాటికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి పూర్తి చేస్తున్నాం. జలమిత్ర యాప్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్టళ్లలో నీటి నమూనాలను పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పౌర సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా 397 బీసీ హాస్టళ్లలో చిన్న మరమ్మతులు చేశాం. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 14.56 కోట్లతో బీసీ హాస్టళ్లలో 971 మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి వాటిని నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. హాస్టళ్లలో మెను, పరిశుభ్రత, పారిశుద్ధ్యం పర్యవేక్షణకు ఆరోగ్య సేవ మాడ్యూల్ ప్రారంభించాం. హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాలకు వంట పాత్రలు, ఇతర సామాగ్రి సరఫరా చేశాం. 104 బీసీ హాస్టళ్లలో 2.4 కోట్లతో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రాబోయే జూన్లో సీఎం చంద్రబాబుతో పులివెందుల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నాం. బీసీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం మంత్రి సవిత. పాఠశాల 6 గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేస్తున్నాం. మరి రాంగోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, కడప జిల్లాలో పులివెంద నియోజకవర్గంలో బీసీ బిడ్డల గర్ల్స్ కోసం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 14-19లో మొదలు పెట్టారో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్ లో ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది బీసీల పైన ఉన్న బాధ్యత, నిబద్ధత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రలో డిమాండ్ ఉందని తెలిసి అధికారంలోకి రాగానే మరి 2 గురుకుల పాఠశాలలు కూడా చిత్తూరులో ఒకటి, అనంతపురం సత్యసాయి జిల్లాలో శాంక్షన్ చేశారు. మొన్న 2 రోజుల కింద రివ్యూ చేసినప్పుడు కూడా అంటే ముఖ్యమంత్రి గారు బీసీల పైన ఉన్న నిబద్ధతతో మరి 10 గురుకుల పాఠశాలలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు 10 సొంత భవనాలకు కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇందాక అందరూ ఏదో చాలా మంది అంటున్నారు అధ్యక్ష, మరి ఎవరన్నారు ఏంటండి, ప్రశ్నలు అడుగుతున్నారు కదా, బయట మాట్లాడుతుంటారు కదా. గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, షార్ట్ డిస్కషన్ ఉంది సార్. ఇది బీసీల పెద్ద సబ్జెక్టు వినాలి మీరు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా సభ్యులు నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నాకు ఉందండి. కాబట్టి అమల సేవలు అందిస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వ వివక్ష ఎందుకు, మా శ్రమకు తగిన ఫలితం ఏది అంటూ జమలమడుగులో అంగన్వాడీ కార్యకర్తలు కథం తొక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట 2వ రోజు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు గౌరవ అధ్యక్షులు జి యేసుదాసు గారు మాట్లాడుతూ,
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు గౌరవ అధ్యక్షులు జి యేసుదాసు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ప్రధానంగా కనీస వేతనం 26,000కు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1,810 మినీ సెంటర్లను క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అర్బన్ రూరల్ అనే తేడా లేకుండా అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. 5 ఏళ్లలోపు పిల్లలందరూ అంగన్వాడీల్లోనే ఉండేలా జీవో ఇవ్వాలని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని మరియు యూనియన్ నేతలు లక్ష్మీదేవి భాగ్యమ్మ కోరారు. ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత గ్యాస్ సరఫరా చేయాలి. లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీతో పాటు మెనూ ఛార్జీలు కూడా పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. వేసవి సెలవులకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ కమిటీ సభ్యులు కృపామణి, జ్యోతి మరియు పెద్ద సంఖ్యలో టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మన జీతాలు పెరగలేదనేది వాస్తవము. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లు ఎంతో చిన్న పిల్లలను 3 సంవత్సరాల పిల్లల నుంచి ఫస్ట్ అమ్మ అనే పదము అంగన్వాడీ టీచర్ల సెంటర్లలోనే బడులలోనే నేర్చుకుంటున్నారు తప్ప ఆ తర్వాత వాళ్ళు ఉన్నత విద్యలకు ఎదగడానికి మొదటి పునాదిగా మళ్ళా అంగన్వాడీ టీచర్లే కారణమని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా ప్రభుత్వము ఇదే శిబిరాల వద్ద చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చే తప్పకుండా మీకు జీతం పెంచుతాము, మీరు మా ఇంట్లో పిల్లలకు అత్యధికంగా మా కుటుంబ సభ్యులు చేయనటువంటి సేవలు మా పిల్లలకు మీరు అందిస్తున్నారు. దాని అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీ శ్రమను గుర్తించడం లేదు. మేము వచ్చిన తక్షణమే మీ శ్రమను గుర్తించినాము కాబట్టి మీకు తప్పకుండా జీతాలు పెంచడము, మీకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో పాటు అదే శిబిరాల దగ్గర మా దగ్గర వినతి పత్రాలు కూడా స్వీకరించడం జరిగింది. కారణం ఏమంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ముందుగానే అడ్వాన్స్గా మీ సమస్యలను తెలియజేస్తాం, రేపు ప్రభుత్వంలోకి రాగానే మొదటగా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడము నిజమా అబద్ధమా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు అని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము అడగదలుచుకుంటున్నాం. అందుకే తక్షణం మీరు వీళ్ళ సమస్యలను పరిష్కరించకపోతే కనుక ఈ రిలే నిరాహార దీక్షలు రేపు విజయవాడలో జరిగే ధర్నాకు మీరు ఏమని సంకేతాలు పంపుతారో మాకు తెలియదు. కానీ తప్పని పరిస్థితులలో సమస్యను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా ఈ మహిళలందరూ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫర్స్ సంసిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు యేసుదాస్, సిఐటియు గౌరవాధ్యక్షుడు జమ్మలమడుగు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ. నంద్యాల జిల్లాలో అంగన్వాడీల గలం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నారాసింహుల నిలయం అహోబిలంలో ఆధ్యాత్మిక శోభ. అమ్మల సేవలు అందిస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వ వివక్ష ఎందుకు? ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సవిత వ్యాఖ్యలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.